వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. దర్శి నియోజకవర్గం దర్శి మండలం చందలూరు గ్రామంలోని శెట్టినేని సత్యనారాయణ అనే టీడీపీ నాయకునిపై నిన్న సోమవారం రాత్రి వైసీపీ మూకలు దాడి చేయడంతో ఆయనను దర్శి ప్రభుత్వ హాస్పిటల్ నందు చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించిన దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల అరాచకం మితిమీరిపోయిందని, టీడీపీకి ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వైసీపీ మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, చందలూరు గ్రామ టీడీపీ నాయకులు, ఎంపీటీసీ అందం సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుడిని వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు. ఓటమి భయంతో ఇలాంటి ఒక హింసా రాజకీయాలు నడుపుతున్నారు. నేను ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను, దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. మరలా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కి కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాలను అయితే మేము సహించము. మా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం ఓర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది. నేను మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను.